సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఏ వ్యక్తి అయినా సరే అధికారం రాకముందు ఒక విధంగా ఉంటున్నాడు, అధికారం వచ్చినా మరో విధంగా మారుతున్నాడు. అందుకని మాలాంటి వాడు ఏముంటుంది, సమాజం నీ వెనకాల జనం లేరు, నీ పురాణాలు ఎవరు వినరు, నువ్వు చెప్పేది ఎవరు గమనించరు, నీకు పదవులు లేవు కాబట్టి వాళ్ళు సచ్చుబడి అలా మాట్లాడుతూ ఉంటారు మాలాంటి వాళ్ళు. అంతేగా మరి నీ పదవి ఉంటే నువ్వు మాట్లాడు, నీకు అధికారం ఉంటే నువ్వు మాట్లాడు. నీకు కూడా ఒక 100 మంది 200 మంది ఒక 1000 మంది 1,00,000 మంది భక్తులుండి గురుగారు 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 ఆ మత్తు ఆ కైపు అద్భుతంగా ఉంటుంది. లింగులకి కూడా 2-3 ఉంటారు. కొంచెం పురాణం ప్రారంభించిన తర్వాత పుస్తకం మీద తొలిదలా పెట్టేవాడు ఒకడు, ఇలా ఏదో చేసేవాడు 100 మంది ఉంటారు. ఈ మాత్రానికే నీకేది లాభించలేదు కాబట్టి, నీకేది కూడా దొరకలేదు కాబట్టి, నీకే విధమైన ఉనికి లోకంలో లేదు కాబట్టి అసూయపడి అందరినీ విమర్శిస్తున్నావు అనే మాట మాలాంటి వాళ్ళ గురించి మాట్లాడతారు. భక్త పౌరుల్ని నిందించిన దేశం, సాక్షాత్తు త్యాగరాజ స్వామిని చేతకాని వాడు అన్న దేశం, రావణ మహర్షి ఉన్మత్తుడు పిచ్చివాడు అన్న దేశం, రామకృష్ణ పరమహంసుడు అనేదో క్షుద్రోపాసన చేస్తాడండి అన్న దేశం, వాళ్ళ మహానుభావులు కారణ జన్ములు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు రామకృష్ణ పరమహంస ఇలా ఉన్నాడు, రావణ మహర్షి అలా ఉన్నాడు, అబ్బో త్యాగరాజు వాళ్ళ కీర్తనలు వింటే అసలు మనకి మైమర్చిపోతాం. ఇవాళ మాట్లాడుతున్నాం, ఆ రోజు సమకాలీకులు ఏం మాట్లాడారు, వాళ్ళు కొంగలేదు మంగలేదు భయపడలేదు, మాకు ప్రచారం ఉందా జనం ఉన్నారా అనుకోలేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. పరిమాణ వాడు అన్నది అదే లోకం, వాడు అంతరించిన వాడు ఏడు అనేది అదే లోకం. లోకంలో మార్పు వచ్చింది కానీ మహనీయుల్లో మహాత్ముల్లో మార్పు లేదు రాలేదు కదా. వాడు ఎప్పుడైనా మనిషిని అర్థం చేసుకోవడం నీ దౌర్భాగ్యం. 2003 ఉగాది నాడు ఏ విధమైనటువంటి స్థితిలో పురాణం ప్రారంభించానో ఇవాళ వరకు నేను అదే స్థితిలో ఉన్నా. నేను మారేననుకున్నా, అది ఇంకోటి అనుకున్నా, అది నా సంబంధించిన విషయం కాదు. ఈ మధ్యకాలం ఒక ఆయన అన్నాడు, కాస్త మీ మాటల పౌరుషత్వం కొంచెం వేగం తగ్గిందండి అన్నాడు. ఎందుకని ప్రయోజనం ఏముంది, ఏ ప్రయోజనం, ఎవరన్నా మారుతున్నారో చూస్తున్నారు, నాకెందుకు కొంచెం అనవసరంగా అన్నాను మడ అపఖ్యాతి, అదొక మడ ప్రత్యవాయువు నాకెందుకు. నేను వెళ్ళాను, ఆ చెవులు మంత్రాలు చెప్తుంటే, ఆర్థిక మంత్రం చెప్తూ ఉంటే అసలు ఏదైనా ఒకటైనా నాకు వినపడుతుందేమో 2 నిమిషాలు చూశాను. అసలు ఏం చెవులు మూసుకొని ఎప్పుడైపోతున్నానో ఒక పక్కన ఎక్కడో కూర్చుని, నాకు తెలిసి నేను చూసినంత కాలంలో ఉద్వాసం చెప్పిన తర్వాత పిండ నమస్కారాలు చేసి నేను ఎరగను. అంతా అయిపోయిన తర్వాత అంత నమస్కారాలు అయిపోయాడు, అప్పుడు ఉద్వాసం చెప్తాను పిండానికి. ఇక్కడ మహానుభావుడు పిండాలు ఉద్వాసం చెప్పేసి నమస్కారం చేసుకోమన్నాడు. ఎవరు నమస్కారం వెళ్ళిపోయాడు ఆయన, ఉద్వాసం చెప్పామంటే అప్పుడు అది వెళ్ళిపోయినట్టు. ఇంకెవరు నమస్కారం చేస్తా, అన్నముద్ర నమస్కారం. ఈ మాటలు ఏమైనా అంటే ఏమవుతుంది, మా ప్రాంతంలో ఇంతే ఆచారం, ప్రాంతీయ ఆచారం. ఇంకేం చెప్తాను. అందువల్ల ఏంటంటే ఏది మాట్లాడే ఉపయోగం లేదు. అందుకే నేను నిర్దాక్షిణ్యంగా చెప్పాను, ఈ ఉపాఖ్యానం యథాతథంగా చెప్పమంటారా లేకపోతే కథగా అయిపోతుంది, మీ కర్మ నేనేం చేస్తాను. ఇద్దం ప్రభు వచ్చేస్తుంది మహాత్వం దేహ గృహమాన. ఈ రకంగా నీకు ఉపదేశం చేసి నిన్ను దేవతా మందిరాన్ని తీసుకొచ్చి అధికారాలను ఇచ్చాడయ్యా. ఎవడు వీడు? చదువుకున్న విద్వాంసుడు, మంత్రశాస్త్రాలతో తెలిసినటువంటి వాడు, సదాచార సంపన్నుడు. అటువంటి వాడికి కొన్ని మెలకువలు, కొన్ని జాగ్రత్తలు, రాబోయే అనర్థాన్ని కూడా చెప్పి ఆ రాజుగారు వాడికి అధికారం ఇచ్చాడు. సుధాగా అది చెప్పక్కర్లేదుగా. ఎందుకంటే ఇంత పూర్వం చెప్పినట్టు, అరే నాయన నువ్వు శూద్రుడు అయ్యి వేదశాస్త్రాలు చదువుకుని నువ్వు నీ తరాల పైకులం వాళ్ళని బాధించావు, ఈ శాస్త్రాలు వేదాలకి ఆ విషయం తెలియదా, వాళ్ళు చెప్పాలా అని ఎలాగైతే పూర్వం అన్నారో, అలా ఇప్పుడు ఈ ఉపదేశాలు ఎవరికి ఆ బ్రాహ్మణుడికి చెప్పక్కర్లేదు కదా. అయినా ఆయన చెప్పారు, ఎందుకైనా మంచిది. ఏమైంది చివరికి అంటే, ప్రమాదవాసాది స్వయంబపు పరితోషితం నదత్తం ప్రముఖేభ్య ధర్మత. ప్రమాదమాసాధ్య స్వంబపు పరితోషితం అంటే తలుపు అక్కడ అయిపోయిన వెంటనే అలాగే మీరు చెప్పినట్టు చేస్తానన్నావు. ప్రమాదం అంటే ఏమైంది, అహంకారం పెరిగింది, నేను అధికారిని, నేనేం చెప్తే ఏమవుతుంది ఏమిటని. స్వంబపు పరితోషితం అంటే ఏదైతే రాజుగారు నీకు బాధ్యతలు అప్పు చెప్పి సమస్త దేవస్థానాల యొక్క సంపదని చేతిలో పెట్టాడో, ఆ సంపదను ఏం చేశావు నువ్వు? నీ శరీరాన్ని సంతోష పెట్టుకోవడానికి, నీ శరీరాన్ని సుఖపెట్టడానికి ఉపయోగించేవే తప్ప రాజు చెప్పింది నువ్వు చేయాలి.